అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముద్రగడ పద్మనాభం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లోకి ఆయన ఎంట్రీ ఇచ్చారు. మరీ ముఖ్యంగా ఎన్నికల ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆయన వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం కావచ్చు, ఆ తర్వాత పార్టీ గెలవదని ఇన్ఫాక్ట్ పార్టీకి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి చూసాం. వైసీపీ ఓటమి పాలైన తర్వాత పద్మనాభరెడ్డిగా తన పేరు మార్చుకున్న సందర్భాన్ని కూడా చూసాం. అటువంటి ముద్రగడ పద్మనాభరెడ్డి ఇప్పుడు ఆయన ఒక సంచలనమైన లేఖను రిలీజ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఆయన లేఖను రిలీజ్ చేశారా? ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముద్రగడ పద్మనాభం ఒక లేఖ రాశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాసిన లేఖలో తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఆయన అధికార దాహం తీర్చుకోవడం కోసమే సూపర్ 6 హామీలంటూ కూడా ముద్రగడ ఆయన కామెంట్స్ చేశారు. హామీలు అమలు చేయలేకపోతే చేతులెత్తేయడం మీలాంటి సీనియర్ రాజకీయవేత్తకు తగునా అంటూ కూడా ప్రశ్నలు సంధించారని దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సొర్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటంటున్నారు. ఆయన తెలిసి అబద్ధాలు చెప్పి ఎందుకు ఓట్లు వేయించుకున్నారంటున్నారు ముద్రగడ. చంద్రబాబు డైవర్టింగ్ పాలిటిక్స్ చేస్తున్నారంటున్నారు. ఇంకా లెటర్లో ఏ అంశాలను ప్రస్తావించారనేది ఒకసారి డీటెయిల్గా లెటర్లో నేను మీకు చూపించే ప్రయత్నం చేశాను. ఒకసారి డీటెయిల్గా ఆ లెటర్లో ఆయన ఏం పేర్కొన్నారో చూసే ప్రయత్నం చేద్దాం. లెటర్లో ఆయన ఏ అంశాన్ని టచ్ చేశారు, ఆ లెటర్లో ఇంకా ఏమన్నారనేది ఒకసారి ప్లాస్మాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి హీర్ ఇట్ ఈస్. మోసాల ముఖ్యమంత్రి, అబద్ధాల చక్రవర్తి అంటూ కూడా స్టార్ట్ చేశారు. ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి పాజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్, మోసాల ముఖ్యమంత్రి, అబద్ధాల చక్రవర్తి చంద్రబాబు నాయుడు గారికి ముద్రగడ పద్మనాభరెడ్డి నమస్కారములు. అధికార దాహం తీర్చుకోవడం కోసం సూపర్ 6 హామీల తుఫాను సృష్టించి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేయడం మీలాంటి సీనియర్ రాజకీయవేత్తకు తగునా అంటూ ప్రశ్నను సంధించారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ దొంగ సూపర్ 6 హామీల గురించి తలుచుకుంటే భయమేస్తోందని సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన ఏమన్నారో చూసే ప్రయత్నం చేద్దాం. వీటిని అమలు చేయాలంటే కోట్లాది రూపాయల నిధులు కావాలన్న సంగతి మీకు తెలియదా అంటూ ప్రశ్నలు సంధించారు. తెలిసి అబద్ధాలు చెప్పి ఎందుకు ఓట్లు వేయించుకున్నారు? మీరిచ్చిన అబద్ధాల హామీలు అమలైతే పేద ప్రజల యొక్క జీవితాలు బాగుంటాయని అందరూ అనుకున్నారే. వారికి ఆనందం లేకుండా, అవి గుర్తుకు రాకుండా ప్రజల దృష్టి మార్చడానికి మీరు ప్రక్కచూపులు తిరుపతి ప్రసాదం పైన, రెడ్ బుక్ పైన, అరాచకం పైన, తప్పుడు పోస్టింగ్ల పైన ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి హామీలు గుర్తుకు రాకుండా చేయడం అంటూ కూడా ఆయన అక్కడ హామీలు గుర్తుకు రాకుండా చేయడం మీకు వెనతో పెట్టిన విద్య బాబు గారు ఎప్పుడైనా తమ రాజకీయ జీవితంలో నిజం మాట్లాడారంటూ కూడా ఆయన క్వశ్చన్ సంధించారు. ఆ తర్వాత కంటిన్యూటీగా ఐ రిక్వెస్ట్ ఒకసారి ఈ మధ్య రోడ్లు వేయడానికి నిధులు లేవని పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఒక్కసారి ఎస్, ఈ మధ్య రోడ్లు వేయడానికి నిధులు లేవని పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో రోడ్లు వేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు పత్రికలో చూశానండి. రోడ్ల మీద తిరగడానికి వాహనదారులు లక్షలాది రూపాయలు ఎంవి ట్యాక్స్ రూపంలో కడుతున్నారు. మరలా మీరు పీపీపీ పద్ధతిలో టోల్ ట్యాక్స్ కట్టించుకోవడం న్యాయమంటారా? బాబు గారు, ఇదే పద్ధతిలో మీ మంత్రివర్గంలో సగం మంది రాజకీయ నాయకులను, మిగిలిన సగం ప్రముఖ వ్యాపారస్తులను చేర్చుకొని జిల్లాల అభివృద్ధి వారికి అప్పచెప్పి తోలు తీసే ట్యాక్సులు లేకుండా చేస్తే మంచిది. మరియు ముఖ్యమంత్రి పీఠం కూడా పీపీపీ పద్ధతిలో చేస్తే మీ పేరు ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటారు. అయ్యా, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అప్పట్లో 70 మంది గౌరవ శాసనసభ్యులు రాజీనామా చేయడం, అమృతరావు గారు ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో ప్రభుత్వం దిగొచ్చి ప్లాంట్ ఇవ్వడం జరిగింది. అలాగే తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని తమ భూములు తక్కువ ధరకు ఇవ్వడం జరిగింది. అంత కష్టపడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేసే ప్రయత్నం అడ్డుకోకపోవడం చాలా అన్యాయం. ఉద్యోగాల కోసం తప్పించే యువత కోసం, ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేయకపోవడం చాలా అన్యాయం. సూపర్ 6 హామీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అవ్వకుండా కాపాడడం, ప్రత్యేక హోదా అమలుకు కృషి చేయండి, కానీ అమాయకులను జైల్లో పెట్టి కొట్టించడం మంచిది కాదు అంటూ కూడా ముద్రగడ పద్మనాభరెడ్డి ఆయన సైన్ చేసి కొద్దిసేపటి క్రితం ఆ లెటర్ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సినారియో మనం చూసాం. సో ఈ నేపథ్యంలోని ఇటు ముద్రగడ పద్మనాభరెడ్డి రాసిన లేఖ సంచలనంగా మారింది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రకాష్ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ముద్రగడ పద్మనాభరెడ్డి రాసిన లేఖ ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఇక్కడ
ముఖ్యమంత్రి టార్గెట్గా, దాంతోపాటు రోడ్ల అంశాన్ని టార్గెట్గా ఆయన ప్రస్తావించిన పరిస్థితి. ఆయన ఇప్పుడు నేరుగా కలిసే అవకాశం ఉందా, లేకపోతే ఆయన ఏం కోరుకుంటున్నారు డైరెక్ట్గా? ఎస్ సచిన్, ఏదైతే మాజీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం వైసీపీ సీనియర్ ఇప్పుడు నాయకుడిగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం రెడ్డి, అంటే మనం ప్రధానంగా తెలిసిందే ఎన్నికల్లో సమయంలో ఎంతో హాట్ టాపిక్గా మారారు. ఎన్నికల తర్వాత తన పేరు మార్చుకుంటూ మొత్తం మరొకసారి వార్తల్లో నిలిచినటువంటి ముద్రగడ పద్మనాభం రెడ్డి అయితే మరొకసారి ఈ యొక్క ప్రభుత్వంపై, కూటమి ప్రభుత్వం పైన, అలాగే సీఎం చంద్రబాబు పైన అయితే ఘాటైన లేఖ అయితే ఇప్పుడు ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పాలి. ఆ లేఖలో ప్రధానంగా తన ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వంలో హామీ ఇచ్చినటువంటి సూపర్ 6 అమలు చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు అంటూ ఘాటైన లేఖ రాసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఓ పక్కన సూపర్ 6 హామీలతో పాటు, అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధితో పాటు, ఇలా రోడ్ల వ్యవస్థతో పాటు ఇవన్నీ కూడా ఈ నేపథ్యంలోనే లెటర్లో పొందుపరిచారు. అంతేకాకుండా ఓ పక్కన అభివృద్ధి చేయలేకపోతున్నారంటూ, అలాగే ప్రజల్ని సూపర్ 6 పేరుతో మోసం చేసి ఈ విధమైనటువంటి మోసపూరిత హామీలు ఇచ్చి ఏ విధమైనటువంటి హామీ కూడా నెరవేర్చలేదంటూ ఇందులో లేఖలో కూడా పొందుపరిచినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ఆ యువతను సోషల్ మీడియాలో పోస్టులు వేసినందుకు వాళ్ళని కూడా కక్ష సాధింపుగా అరెస్టులు చేస్తున్నారంటూ మరొక విధంగా మొత్తం అంతా కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా మనం చూస్తాం, అంటే చంద్రబాబు ఈ విధంగా తను సీనియర్ నాయకుడైనా సరే ఈ విధంగా మోసం చేయడంలో తనను మించిన వారు లేరంటూ చేసిన దానిపై కూడా ఘాటైన లేఖలో పొందుపరిచినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఉందని చెప్పాలి. సచిన్, ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ముద్రగడ పద్మనాభం రాసినటువంటి లేఖ కూడా అదే స్థాయిలో టీడీపీ నాయకులు కూడా కౌంటర్ ఇచ్చేందుకు కూడా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి మరో పక్కన కనపడుతుంది. సచిన్, ముఖ్యంగా మనకి లేఖలో ఇప్పుడు ఉన్నటువంటి సూపర్ 6 హామీలు నెరవేర్చలేకపోతున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే దీనిపై టీడీపీ నాయకులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. దానిపై మాట్లాడేందుకు ప్రస్తుతం అయితే ఏదైతే మనకి ఇప్పుడు చెట్టుబల్లి కార్పొరేషన్ చైర్మన్ ఇప్పుడు మనతో ఉన్నారు, కురుపూడి సత్యబాబు గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క ముద్రగడ ఘాటైన లేఖ రాయడం జరిగింది, సూపర్ 6 అమలు లేక చేతులెత్తేసారు చంద్రబాబు అంటూ లేఖలో పొందుపరిచిన పరిస్థితి ఏ విధంగా చూడాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా ఆలోచించిన విషయం, ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతుంది, ఇంకా 5 నెలలు పూర్తిగా వచ్చింది. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు కట్టుబడి మొన్న దీపావళి నుంచి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరిగింది. దానికి మహిళలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేసిన ఉన్నది. అలాగే ఈ రోడ్ల గురించి మాట్లాడుతున్న ఈ పద్మనాభరెడ్డి గారు అంటే ఆయన అంటే మాకు చాలా గౌరవం. కానీ ఈ ఎలక్షన్ ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారో, నేను నెగ్గితే నేను పేరు మార్చుకుంటా అని ఆయన చెప్పడం జరిగింది. తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చుకోవడం అంటే చాలా ఇబ్బందికరమైన విషయం. అయినా సరే పేరు మార్చుకున్నా సరే ఆయన పద్ధతి మాత్రం మారటం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఎంతమంది బాధపడ్డారో ఈ రోడ్ల కోసం ముఖ్యంగా ఆయన గమనించాలి. మేమైతే ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం. సూపర్ 6 పథకాలు రేపు మార్చిలోపు అన్నీ కూడా పూర్తి చేసే విధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ కట్టుబడి ఉన్నారు. ఏదైతే జనవరిలో రేపు ఉచిత బస్సు ప్రయాణం కూడా దాని మీద చాలా వేగంగా దాని మీద రూపకల్పన జరుగుతుంది. అలాగే ఈ తల్లికి వందనం కానీ అన్నీ కూడా ప్రతిదీ కూడా ఇంచుమించు ప్రభుత్వం వచ్చింది. ముందు దాన్ని సెటిలైట్ చేసే పనులతో పాటు పోలవరం ప్రాజెక్టు కానీ, ఓ పక్కన అమరావతి కానీ ప్రతిదీ కూడా ఇచ్చిన దానికన్నా రెట్టింపు. ఇప్పుడు గతంలో మీ జగన్మోహన్ రెడ్డి 3000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు 250 అని చెప్పారు. మేము మాట ఇవ్వకుండా వచ్చిన అధికారంలోకి వచ్చిన వెంటనే 4000 రూపాయలు ఎమ్మటనే మన ఈ పెన్షన్లు 4000 చేయడం జరిగింది. ప్రతిదీ కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతిదీ కూడా, ఎందుకంటే రాష్ట్రం చాలా అప్పుల్లో ముంచి వెళ్ళిపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎవరిని కూడా ఊపిరి పీల్చుకోలేని పరిస్థితిలో ఉంటే మా చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ మొత్తం ఉపయోగించి, ఆయన ఈ సమయస్ఫూర్తి అన్నీ ఉపయోగించి ఈ రోజు వరకు రూపాయి ఎక్కడ కూడా అప్పు తీసుకురాకుండా ప్రభుత్వం నడిపించిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటప్పుడు మీరు, ఎందుకంటే గతంలో కూడా మీరు ఈ పార్టీ నుంచే కూడా మీకు మొదలైంది జీవితం, అది గుర్తించుకొని చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో ప్రజలకు తెలుసు కాబట్టే రెట్టింపు. మీరు ఎన్ని చెప్పినా, ఎన్ని మోసాలు చేసిన జగన్మోహన్ రెడ్డి 175 సీట్లు వస్తాయన్న వాళ్ళని మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేశారు. ఇయే మాటలో చెప్తే ఈ 11 సీట్లు కూడా రావు.
ముఖ్యంగా మీకు ఏదన్నా అన్యాయం జరుగుతుందో ముందు మీ జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రమ్మనండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి. అసెంబ్లీలో రాని ఒక ప్రతిపక్ష నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మీ జగన్మోహన్ రెడ్డి అనే మీరు ఖచ్చితంగా గుర్తించాలని చెప్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా తిరుపతి ప్రసాదం కావచ్చు, ఇవన్నీ కూడా రెడ్ బుక్ కావచ్చు, ఇలా రకరకాలుగా సోషల్ మీడియా వేదికగా మొత్తం అందరిని కూడా వేధిస్తున్నారు, డైవర్టింగ్ పాలిటిక్స్ చేస్తున్నారని ఇలా లేఖలో కూడా బదనామం చెప్తున్న పరిస్థితి. ఎలా చూడాలి? అసలు వేధింపులనేవి మొదలైనవి మీ దగ్గర, కానీ ఈ రోజు వరకు రెడ్ బుక్ అంటే అది ఏమీ పార్టీకి ఏదో వ్యతిరేకంగా చేసిన వాళ్ళు కాదు. మీరు ఏ అయితే అరాచకాలు చేశారో, జనాన్ని ఇబ్బంది పెట్టారో, ఈ లాక వ్యతిరేకంగా ఎంతమందిని ఇబ్బంది పెట్టారో వాళ్ళని చట్టం చూసుకుంటుంది, లోకేష్ గారు కాదు. ఎవరైతే జనాన్ని ఇబ్బంది పెట్టి వ్యతిరేకంగా చేసి రోడ్డు మీద మటర్లు చేసి కొన్ని దుక్కుల జై జగన్ అనకపోతే పీకులు కోసిన మీ చరిత్ర గురించి చెప్పాలంటే చాలా ఉంది. అవన్నీ కూడా జనాలు గమనించారు కాబట్టి మిమ్మల్ని కనీసం రోడ్డు మీద కూడా ఎక్కనీయకుండా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి, కూటమికి, ప్రభుత్వానికి పట్టం కట్టారు. చూస్తున్నాం సచిన్, ఇది పరిస్థితి. ఏదైతే ముద్రగడ పద్మనాభం చేసినటువంటి లేఖలో ప్రధానంగా అన్ని అంశాలు కూడా ప్రధానంగా దీనిపై టీడీపీ నాయకులు కూడా ఘాటైన కౌంటర్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తిరుపతి లడ్డు కావచ్చు, ఏదైతే సోషల్ మీడియా పోస్ట్ కావచ్చు, రెడ్ బుక్ కావచ్చు. ఇంట్రెస్టింగ్ గా ప్రకాష్ ఇక్కడ మరొక అంశం ప్రస్తావించడం జరుగుతోంది. ఈ మధ్య రోడ్లు వేయడానికి నిధులు లేవని పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో రోడ్లు వేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు పత్రికలో చూశానండి. రోడ్ల మీద తిరగడానికి వాహనదారు లక్షలాది రూపాయలు ఎన్వి ట్యాక్స్ రూపంలో కడుతున్నారు. మరలా మీరు పీపీపీ పద్ధతిలో టోల్ తీసే ట్యాక్స్, టోల్ ట్యాక్స్ కట్టించుకోవడం న్యాయం అంటారంటూ కూడా ఆయన క్వశ్చన్ చేయడం జరుగుతోంది. మూడో పేరాలో ఇదే బాబు గారు ఇదే పద్ధతిలో మీ మంత్రివర్గంలో సగం మంది రాజకీయ నాయకులని, మిగిలిన సగం ప్రముఖ వ్యాపారస్తులను చేర్చుకుని జిల్లాల అభివృద్ధికి అప్పచెప్పి టోల్ తీసే ట్యాక్స్ లేకుండా చేస్తే మంచిది. మరియు ముఖ్యమంత్రి పీఠం కూడా పీపీపీ పద్ధతిలో చేస్తే మీ పేరు ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటారు. ఇక 2 పాయింట్లను టచ్ చేయడం జరుగుతోంది. ఒకటి రోడ్ల అంశం, రెండోది ముఖ్యమంత్రిగా మీరే కాదు, బహుశా ఇంకో పి అంటే బహుశా పవన్ కళ్యాణ్ అయి ఉండొచ్చు, పి అంటే పురంధేశ్వరుడు అయి ఉండొచ్చు, ఎందుకంటే పీపీపీ పద్ధతులు అనేది. సో ఇక్కడ ఆయన ఈ అంశాన్ని కూడా టచ్ చేయడం జరుగుతోంది. దీని మీద తెలుగుదేశం పార్టీ రియాక్షన్ ఏంటి? వాళ్ళు ఏమనుకుంటున్నారు? దీన్ని ఎలా ఖండించాలనుకుంటే, లేకపోతే ఈ అంశానికి సంబంధించి వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఎస్, అంటే మనకు ప్రధానంగా తెలిసిందే పీపీపీ అంటే పబ్లిక్, ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా రోడ్లు నిర్మాణం చేపట్టిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో దీనిపై ఏ విధంగా ప్రయత్నం చేద్దాం చెప్పండి. అంటే పీపీపీ అంటే ఈ యొక్క ఏదైతే ఆ పబ్లిక్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, పార్ట్నర్షిప్ ద్వారా రోడ్లు వేస్తున్నారు అనేది వాళ్ళు కామెంట్ చేస్తున్న పరిస్థితి. అంటే ఇదే విధంగా సీఎం పదవిని కూడా చేస్తే బాగుంటుంది అనేది చరిత్రలో మిగిలిపోతారని చెప్పిన పరిస్థితి. ఎలా చూడాలంటే ఈ పీపీపీ పద్ధతి అంటే గతంలో వీళ్ళు చాలా దారుణంగా రోడ్ల పరిస్థితి మనం ఎన్నోసార్లు గమనించాం. పెద్ద పెద్ద లారీలు కానీ ఇట్లు కానీ హైవేలు, ఊరికి అనుకున్న హైవేల మీద కూడా కుంటల రోడ్లో కోరీలు తలపించేలా ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే చాలా ఆర్థిక నష్టాలను ముంచేసి వెళ్ళిపోయాడు. అలాగని చెప్పి మేము ప్రభుత్వం ఇసుక మీద ఆదాయం కూడా ఆశించలేదు. ఎందుకంటే జనాలు కష్టాల్లో ఉన్నారు, ఇసుక ఫ్రీగా ఇస్తే కొంచెం భవన నిర్మాణాలకు పెరిగి ఆర్థికంగా కొంతమంది అన్న వెసులుబడి కలుగుతుందని చెప్పి ఇసుక కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కొన్ని రోజులు తప్పని పరిస్థితుల్లో ఏమన్నా ఇంపార్టెంట్ రోడ్లు ఏమన్నా ఉంటే దానికి కొంచెం ఈ పబ్లిక్ సపోర్ట్ కూడా తీసుకుని కానీ ప్రకాష్, ఓకే, దానికి సంబంధించి ఆ చర్చ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కానీ ఒకటి అడిగే ప్రయత్నం చేయండి, ముఖ్యమంత్రి పీఠం కూడా పీపీపీ పద్ధతిలో చేస్తే మీ పేరు ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటారనేది ఆయన ఇక్కడ ట్రిగర్ చేస్తున్న పాయింట్. పీపీపీ అంటే బహుశా పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి అని అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఏమైనా పేర్లు అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి పీఠం గురించి కూడా ఆయన క్వశ్చన్ చేయడం జరుగుతుంది లెటర్లో. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ రియాక్షన్, లేకపోతే కూటమి రియాక్షన్ ఏంటి అక్కడ? అంటే వాళ్ళు ఒకటే చెప్పుకొస్తున్నారు, గతంలో రోడ్డు కూడా వేయలేని వాళ్ళు ఈ విధంగా మాట్లాడే అర్హత కూడా లేదంటూ వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో కూడా మాట్లాడదాం. అంటే ఏ విధంగా అంటే పి అంటే పవన్ కళ్యాణ్, లేదంటే పురంధేశ్వర, అంటే సీఎంగా మరొకరిని మారిస్తే బాగుంటుందని పద్నామంగా చేసినటువంటి కామెంట్లు అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే అక్కడ పీపీపీ అంటే మనం ప్రధానంగా చూసుకుంటే పబ్లిక్ ఏదో ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని మనం చూస్తున్నాం. కానీ వేరొక అర్థం వచ్చేలా ఉందని, ఆ అర్థం వచ్చేలాగా ముద్రగడ పద్మం పెట్టారు అన్నట్టుగా దాని మీద అంటే థర్డ్ పేరాలో లాస్ట్ లో చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి పీఠం కూడా పీపీపీ పద్ధతిలో చేస్తే మీ పేరు ప్రపంచ వ్యాప్తంగా చెప్పుకుంటారని ఆయన మెన్షన్ చేశారు. పవన్ కళ్యాణ్ గారితో సహా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని కోరుకోవడం జరిగింది. వీళ్ళకి కనీసం ఈ 5 సంవత్సరాల అవకాశం ఇస్తే జనాల కోసం పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఈ నాయకుల విషయాల గురించి అయితే దాని గురించి మేము అయితే స్పందించవలసిన లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి జనాభా అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని మరీ కోరుకుని
ఎప్పుడు ఇవ్వని రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గాల్లో కూడా భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయడమే చేయంగా ప్రతి ఒక్కరు పనిచేశారు. ఆ విషయం అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా కాకుండా పక్కనున్న అన్ని రాష్ట్రాలు కూడా గమనించడం జరిగింది. ఇది సచిన్ ఏదైతే వాళ్ళైతే దీనిపై పూర్తిగా స్పందించిన అవసరం లేదంటున్నారు. అదే ప్రధానంగా గతంలో రోడ్లు లేని వాళ్ళు ఏదో విధంగా మేము రోడ్లు వేసి ప్రజలను ఇబ్బంది పడకుండా చేస్తున్నాం. అలాగే గతంలో రోడ్లు సరిగా లేక వాహనదారులు ఎన్నో ఇబ్బందులు పడేవారు. కానీ ఈ టోల్స్ ముద్రగడ పద్మనాభం ఇందులో పెట్టినటువంటి లేఖలో అంటే టోల్స్ ట్యాక్స్ పేరుతో భారీగా వసూలు చేస్తారా అంటున్నారు. అంటే వీళ్ళు కూడా ఒకటే చెప్తూ వచ్చినారు, అంటే గతంలో రోడ్లు కూడా సరిగా వేయకుండానే మీరు వసూలు చేసిన పరిస్థితి కూడా ఉన్నట్టు చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ముద్రగడ పద్మనాభం చేసినటువంటి ప్రధానంగా 3 అంశాలు ఏదైతే సూపర్ 6 హామీల సరిగా అమలు చేయలేదంటూ ఒక అంశం లేవనెత్తిన పరిస్థితి, అలాగే స్టీల్ ప్లాంట్ పై ప్రత్యేకమైనటువంటి దానిపై పోరాటం చేయాలని మరొక హోదా ప్రత్యేక హోదా అంశాన్ని కూడా లేఖలో చివరిగా లేవనెత్తినటువంటి పరిస్థితి మరో పక్కన కనపడుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదిక యువతని వేధిస్తున్నారు, ఈ యొక్క కక్ష సాధింపుగా కేసులు పెడుతున్నారు అనేది కూడా ముద్రగడ పద్మనాభం అయితే ఈ యొక్క లేఖలో పొందుపరిచిన నేపథ్యంలో దీనిపై టీడీపీ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? తను ఇప్పటికే టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి, తన ఎన్నడూ ఎవరో ఏ నాయకుడు మార్చుకునే విధంగా పేరు మార్చుకున్న నాయకుడిగా చరిత్రలో మిగిలిపోయిన ముద్రగడ పద్మనాభం ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదంటూ వాళ్ళైతే చాటుగా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. చూడాలి మిగిలిన వారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు. ఒక పక్కన ముద్రగడ పద్మనాభం చేసినటువంటి వ్యాఖ్యలపై మొత్తం ఒక పక్కన అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి సచిన్. రైట్ ప్రకాష్. సో మొత్తంగా అయితే మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజకీయాల్లో కీలకమైన పరిణామాలకి సంబంధించి ఆయన కొన్ని అంశాలను ప్రస్తావించడం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకి సంబంధించి ముద్రగడ పద్మనాభరెడ్డి ఆయన లేఖ రాయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకి ముద్రగడ పద్మనాభరెడ్డి రాసిన లేఖకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చంద్రబాబుకి రాసిన లేఖలో తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన అధికార దాహం తీర్చుకోవడం కోసమే సూపర్ 6 హామీలు అంటూ కూడా ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. హామీలు అమలు చేయలేక చేతులెత్తేయడం మీలాంటి సీనియర్ రాజకీయవేత్తకు తగున అంటూ కూడా ప్రశ్నను సంధించారు ముద్రగడ. సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటంటున్నారు. ఆయన తెలిసి అబద్ధాలు చెప్పి ఎందుకు ఓట్లు వేయించుకున్నారంటూ కూడా ముద్రగడ పద్మనాభం ఆ లేఖలో ప్రస్తావించడం జరుగుతోంది. చంద్రబాబు డైవర్టింగ్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ కూడా ఆయన లేఖలో మెన్షన్ చేయడం జరుగుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.